ఈస్ట్ గోదావరి కిచెన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ కాకరకాయల ఫ్రై. క్రిస్పీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా కాకరకాయలు తీసుకొని బాగా పైన ఉన్నటువంటి పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మనం ఇందులో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ ఒక చిన్న సైజ్‌ది, కొద్దిగా పప్పుల పౌడర్ అదే పుట్నాల పౌడర్ అని కూడా అంటారు దీన్ని. కారం, ఉప్పు, పసుపు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఫ్రైకి సరిపడా ఆయిల్. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ అన్ని ముక్కలు వేసేసుకొని బాగా క్రిస్పీగా మనం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఆ తర్వాత పసుపు అయినా కుదరదు, ఎందుకంటే తర్వాత వాసనగా ఉంటుంది పసుపు వాసన. ఈ ఆయిల్ వేస్తే అది కూడా మొత్తం ఆ ముక్కలకి ఎక్కుతుంది. ఇదిగోండి అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాక అదే ఆయిల్‌లో కొద్దిగా వేరుశెనగ గుళ్ళను వేసి వాటిని కూడా పూర్తిగా మంట తగ్గించుకొని ఫ్రై చేసుకొని అవి కూడా బౌల్‌లో వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకుని ఒకసారి ఆయిల్‌లో డిప్ చేసి అది కూడా మనం ఆ ముక్కల మీద వేసుకోవాలి. ఈ ముక్కల మీద వేసుకున్నాక మనం నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ రసాన్ని ఈ ముక్కల మీద కొద్దిగా పిండుకోండి. పిండుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును మనము ఈ ముక్కల మీద వేసుకోండి. తర్వాత కారం, మనకి ఎంత కావాలనుకుంటే అంత మన యొక్క టేస్ట్‌ని బట్టి మనం కారం వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేశాను. ఆ తర్వాత పుట్నాల పౌడర్ అదేనండి, పప్పుల పౌడర్‌ని కూడా ఇందులో వేసి బాగా ఒకసారి మిక్స్ చేస్తే చేత్తో అలాగే కింద నుంచి పైకి అలా తిప్పుకుంటే అంతేనండి, రుచికరమైనటువంటి క్రిస్పీ కాకరకాయ ఫ్రై తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ నా నమస్కారం.